నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను మీ శశి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో నిత్యం భద్రతా బలగాలు తనిఖీలు కూడా చేస్తున్నాయి అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు అలాగే జనసేన నుంచి సుభాషిణి గారు బీజేపీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి గారు నమస్తే సార్ అందరికీ వెల్కమ్ టు మెగా 9 టీవీ ముందుగా కృష్ణయ్య గారు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వారి బ్రహ్మోత్సవాలు తిరుమల ముస్తాబవుతోంది మరి దీనిపై బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ సంవత్సరం ఎన్డీఏ కొత్త ప్రభుత్వంతో తిరుమల దేవస్థానం ఈఓ గారు అలాగే చైర్మన్ గారు కొత్తగా జేఈఓ గారు అంతా కొత్తగా నియమితులైన అధికారులు తిరుమలను చాలా పవిత్ర కలియుగ వైకుంఠముగా భావిస్తున్నాయి తిరుమల దేవస్థానమును వాళ్ళు ప్రతిష్టాకారంగా తీసుకొని ఎన్నో భద్రతా నియమాలు పాటించవలెనని దృక్పథంతో అక్కడ ఉన్న కమాండ్ కంట్రోలు సివి అండ్ ఎస్ఓ ఆక్టోపస్ టిఆర్పిసి ఏపీఎస్పి ఎస్పీఎఫ్ ఏఆర్ లోకల్ పోలీస్ మరియు ట్రాఫిక్ అందరూ దేవస్థానం సెక్యూరిటీ దేవస్థానం అఫీషియల్స్ ఇంకా అక్కడ ఉన్న సంబంధిత అధికార బృందాలతో కలిసి ఏకకంఠంతో కలిసి ఈ బ్రహ్మోత్సవాలు ఛాలెంజ్గా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ వర్క్ లో అందరూ అధికారులు నిమగ్నమై ఉన్నారు ఈఓ గారు కూడా దాని మీద దృష్టి సారించి ఎక్కడెక్కడ ఏమైనా లోపాలు ఉంటే సర్దిద్దుకుంటూ చాలా పగడబందీగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అదేవిధంగా పనులు కూడా చకచకంగా జరుగుతున్నాయి ముఖ్యంగా తిరుమలలో మనకు ఈ 9 రోజులు కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా 5వ రోజు గరుడోత్సవం చివరి రోజు రథచక్రం ఇలాంటివి జరుగుతాయి ఆ రోజుల్లో విపరీతమైన భక్తులు తిరుమల చేరుకుంటారు ఆ సమయంలో చాలా తొక్కిసలాటలు ట్రాంపింగ్ అట్లాంటివి జరుగుతాయి దాన్ని కూడా అలాంటివి కూడా జరగకుండా తిరుపతి ఎస్పీ గారి ఆధ్వర్యంలో సివి అండ్ ఎస్ఓ గారు ఏఈఓ గారు చైర్మన్ గారు వారు మంచి నిర్ణయాలు తీసుకొని సక్రమంగా విధులు నిర్వర్తించేలాగా కింద స్థాయి అధికారులకు సూచనలు ఇస్తూ ఎలాంటి అవాంఛన జరగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించేదానికి వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు ఆ పనిలోనే ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం 9 రోజులు ఎలాంటి ఎంతమంది భక్తులు దైవ దర్శనానికి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన సౌకర్యాలతో పాటు వారికి తాగునీరు మజ్జిగ పాలు ఇటువంటి కాదు కూడా భోజనాలు ఏర్పాటు చేయడంలో కూడా దేవస్థానం నిమగ్నం ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు చైర్మన్ గారు ఆయన చాలా భక్తి పరాయణుడు ఎలాంటి జరగకుండా చూసేదానికి తన శక్తి వంచన కృషి చేస్తున్నారు కాబట్టి చాలా ధైర్యంగా భక్తులు ఈ సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవచ్చు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసేదానికి అందరూ అధికారులు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఏం జరిగినా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మనకున్న కొన్ని ఇబ్బందులు అంటే ఈ దేవస్థానం మీద కొందరికి కొన్ని ఇబ్బందులు జరిగే పరిస్థితుల్లో కూడా అక్కడ ఆక్టోపస్ ఉంది సిఆర్పిసి దళాలు ఉన్నాయి ఏపీఎస్పి ఉంది ఎస్ఎఫ్ ఉంది ఏఆర్ ఉంది లోకల్ పోలీస్ ఉన్నాయి అలాంటివి కూడా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వారి దృష్టికి వచ్చి దాన్ని నివారించే పరిస్థితి కూడా కొండ మీద ఉంది అలాగే డ్రోన్ కెమెరాలతో కూడా కొండ మీద ఎలాంటి
సంఘటన జరగకుండా జరిగినా దాన్ని వెంటనే ఆఫీసుల దృష్టికి వచ్చి దాన్ని కంట్రోల్ చేసే పవర్ఫుల్ వ్యవస్థలు తిరుమలలో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ జరగకుండా చూసే. జూమ్ లైవ్ లో సుభాషిణి గారు కూడా అందుబాటులో ఉన్నారు. సుభాషిణి గారితో కూడా మనం మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మేడం వినిపిస్తుందా? వినిపిస్తుందండి. భారతదేశం నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా లక్షలాదిగా తిరుమలకి వస్తూ ఉంటారు. అలాగే ఈ సందర్భంగానే తిరుమలకి అదే బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి సెప్టెంబర్ 24 నుంచి. మరి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి మేడం? చాలా అంగరంగ వైభవంగా ఉండబోతున్నాయండి. దివి నుంచి సిరిని అన్వేషిస్తూ దివి నుంచి భువికి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి తను స్వయంభుగా వెలిసినటువంటి సొంతగా స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రము తిరుమల క్షేత్రం. అటువంటి తిరుమల క్షేత్రం పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్క హిందువు ఓన్ చేసుకున్నారు. అటువంటి క్షేత్రంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగానే ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆ స్వామివారిని హృదయపూర్వకంగా కాదు, ఉన్న 2 కళ్ళు సరిపోవండి. అసలు మన ఒళ్ళంతా కళ్ళ ఇస్తే బాగుండేమో అనిపించే అంతగా బ్రహ్మోత్సవాలు అనగానే ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వడ్డికాసుల వాడు అలాగా పురవీధుల్లో తిరుగుతుంటే కళ్ళు చాలవు. అటువంటి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్కరూ నలుమూలల రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి హిందువు దేవుణ్ణి నమ్ముకునే హిందుత్వం కలిగినటువంటి ప్రతి హిందువు కూడా వచ్చి అక్కడ దేవుని దర్శించుకోవాలా. లోపల మనకు దర్శనం జరగకపోయినా బయట నుంచే ఆ బ్రహ్మోత్సవాలు అన్ని చూసుకొని, ముఖ్యంగా గరుడోత్సవం చాలా గొప్ప విషయం. ఆ గరుడోత్సవం రోజు 2 వీలర్స్ కూడా ఆపుతారు. ఇందాక కృష్ణయ్య గారు చెప్పినట్టు చాలా బలగాలని ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఏవైనా అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండడానికి చాలా పకడ్బందీగా చైర్మన్ గారు అయితేనేమి, ఈఓ గారు అయితేనేమి, జేఈఓ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, తర్వాత ఎస్పీ గారు ముఖ్యంగా ఆయన అయితే నిజంగా అందరికీ తల్లో నాలుక. ఆయన వచ్చిన తర్వాత తిరుపతి రాకముందు తిరుపతి చూసుకుంటే, ఇంతకు ముందు ఆయన రాకముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న తిరుపతి కనుక చూస్తే మాత్రం నిజంగా ఆయన వచ్చాక ఇప్పుడు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందుగానే ఇంత తొందరగా అంటే దాదాపు నెల ఉండంగానే నెల నుంచే ప్రయత్నాలు డ్రోన్ కెమెరాలతో తిరుపతి మొత్తం జల్లడబడుతున్నారండి. అదేవిధంగా తిరుమలలో కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు అంటే ఎవరైనా అనుమానిత వ్యక్తులను కూడా నిలదీస్తున్నటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆచి తూచి చెకప్స్ కూడా ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ బలగాల్ని రెడీ చేశారు. అంటే కింద చెకింగ్ పాయింట్లో కూడా ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. ప్రతిదీ ఆచి తూచి పంపిస్తున్నారు. అంతేకాకుండా గతంలో మనం చూసాం, ఈసారి చంద్రబాబు నాయుడు గారు దంపతుల సమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. గత 5 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అది జరగలేకపోయింది. జగన్ గారు పాపం ఒక్కరే వచ్చి ఆ మహానుభావుడు వచ్చి అక్కడ ఏమి చేసేది లేకుండా ఆ తీర్థాలు ఇస్తే కింద బారబోస్తారు. వాళ్ళ భార్య కోసం ఆయన తాజ్ మహల్ కట్టించినాడు. మనకు అట్ట తాజ్ మహల్ కట్టించి ఈయన అక్కడ తిరుమల నమూనాను ఒకటి ఇంట్లోనే తయారు చేయించి అక్కడ పూజలో ఉండే ప్రసాదాలు కూడా కింద బారేసినది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే షాజహాన్ కట్టించినట్టు ఈయన కూడా కట్టించాడు. ఈయన ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అక్కడ నమూనా ఆలయం కూడా మాకైతే అసలు నాకైతే ఇష్టమే లేదు. ఎక్కడైనా సరే నమూనా ఆలయాలు కట్టాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండగా మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించే ఆ నమూనా ఆలయాలు కట్టాల్సిన అవసరం లేకపోయినా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని బాధ పెడతానే వచ్చాడు, హిందువులను బాధ పెడతానే వచ్చాడు. అదే కోవలో ఒక నమూనా ఆలయాన్ని కట్టి హిందువుల్ని కించపరుస్తూ తీర్థ ప్రసాదాలు కింద బారేసిన సంగతి ప్రతి ఒక్కరికి విదితమే. కాకపోతే ఈసారి అటువంటి లేకుండా ఎంతో చక్కగా భార్యాభర్తలతో పట్టు వస్త్రాలు సమర్పించి అంగరంగ వైభవంగా కూటమి ప్రభుత్వం అంటే నిజంగా ప్రతి ఒక్కరికి అంటే కుల మత భేద ప్రాంతీయం ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి దర్శించుకోవడానికి అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని కల్పించగలిగే కూటమి ప్రభుత్వాన్ని నిజంగా ఈసారి ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఈసారి నెల రోజుల ముందే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అంటే నెల రోజుల ముందే జరుగుతున్నాయంటే ఎంత థ్రెట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఏడాది కొత్తగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఇంకా బెటర్గా? మనం పెహల్గాం దాడి చూసాము ఈ సంవత్సరంలో, చాలా విదారకం. ఆ తర్వాత రాయచోటిలో పోయిన నెలలో దొరికిన తీవ్రవాదులు ఇద్దరు, 1990లో బాంబు దాడిలో, చెన్నైలో బాంబు దాడిలో ఉన్నటువంటి నేరస్తులు వాళ్ళిద్దరు. అటువంటి తీవ్రవాదులను కూడా మన కోయా ప్రవీణ్ గారు పట్టుకున్నారు. నిజంగా చాలా చాకచక్యంగా ఆయన చేసినటువంటి కార్యాన్ని, అంటే ఈ గవర్నమెంట్ లో ఎక్కడైనా సరే ఎవరినైనా సరే జల్లెడ పట్టి వెతకగలము అని నిరూపించినటువంటి వ్యక్తి కోయా ప్రవీణ్ గారు. అంతే ఇక్కడ డిఐజీ స్థాయిలో, డీజీపీ, డిఐజీల స్థాయిలో వీళ్ళు వచ్చి ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల కోసము నిజంగా చాలా పగడ్బందీగా చేయబోతున్నారు. ఈ పెహల్గాం దాడి మనం మర్చిపోలేంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా, అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్క మహిళలకైతేనేమి అక్కడ ప్రతి ఒక్క చోట బాత్రూమ్స్ ఏర్పాటు చేశారు. మీరు గత ప్రభుత్వంలో చూసుకుంటే తిరుపతిలో రోడ్లు లేవు, రోడ్లలో బాత్రూమ్స్ లేవండి. ఎందుకంటే తిరుమల తిరుపతి అనగానే ఇక్కడి నుంచి చుట్టుపక్కల ఉండే కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, పాదయాత్ర చేస్తూ వస్తారు దేవుడి స్మరణలో. అటువంటిది వాళ్లకు బాత్రూమ్స్ కనీసం నీళ్లు తాగే వసతి కూడా లేకుండా ఉండే. అది ఇప్పుడు తిరుపతిలో మీరు వచ్చి చూస్తే ప్రతి 200-500 మీటర్స్ కి ఒక బాత్రూమ్స్ మహిళలకు సపరేట్ గా, జెంట్స్ కి సపరేట్ గా చాలా అద్భుతంగా బాత్రూమ్స్ ఏర్పాటు చేశారు. అది నిజంగా మొదటిగా మెచ్చుకోవాల్సినది కూటమి ప్రభుత్వాన్ని ఈ విషయంలో. అట్ ది సేమ్ టైం మీరు ఇందాక అడిగారు, అటువంటి ఇలాంటి సమయంలో ఒక నెల ముందుగానే, అంటే ఒక పెహల్గాం దాడి తర్వాత చాలా మంది లడ్డు నాణ్యత గురించి భయపడ్డారండి జనాలు. ఈ లడ్డూలో జంతువుల కొవ్వును కలిపి ఇస్తే ఎంత మంది హిందువులు బాధపడ్డామో, తిరుమల అంటేనే భయపడ్డారు. అటువంటి భయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఆ భయాన్ని కూడా పోగొట్టారు. ఆయన దానికి పశ్చాత్తాప దీక్షని తీసుకొని ఆ దీక్షను కూడా ఆయన విరమించుకున్నది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గొప్ప గొప్ప నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెహల్గాం ని ఎంతగా తిప్పి కొట్టామో ఆ సింధూర్ అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వాళ్ళు మనకు సపోర్ట్ గా ఈసారి కేంద్ర బలగాల్ని, ఆక్టోపస్ ని, ఇందాక చెప్పినట్టు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్, ప్రతి ఒక్క సంస్థల్ని ఇక్కడ వాడుకుంటూ రెవెన్యూ సంస్థ కూడా దిగుతున్నారండి ఈసారి. ప్రతి ఒక్కళ్ళు అలాగా వచ్చి నెల ముందు నుంచే చాలా జాగ్రత్తలు వహిస్తూ ఏ భక్తుడికి చిన్న పాటి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చారో, స్వామివారి మీద నమ్మకంతో వచ్చారో, అదే నమ్మకంతో తిరిగి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని కోరుకొని ఈసారి చాలా పకడ్బందీగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను ఇందాక చెప్పాను, మళ్ళీ మా ఎమ్మెల్యే గారు, మొత్తం బోర్డు మెంబర్స్, తిరుమల తిరుపతి బోర్డు మెంబర్స్ కూడా అందరూ వచ్చి ఇక్కడ ఈసారి చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్ గా చేయబోతున్నారు. ఉగ్రవాదుల కదలికల గురించి మాట్లాడుకుంటే తిరుమలలో 2023లో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. ఒక విధంగా ఒక మెయిల్ పంపించాను అని కూడా చాలా కలకలం సృష్టించారు. మొన్న రీసెంట్గా మీరన్నట్టు పెహల్గాం ఘటన జరిగింది, అప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డారు ఆ సమయంలో. మరి ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉగ్రవాదుల కదలికలు కూడా ఉండొచ్చు అని కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పుడు ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు టీటీడీ? నెల ముందుగా, అంటే గతంలో లేని విధంగా ఈసారి విభిన్నంగా నెల ముందుగానే బలగాలను దించి అక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ అయితేనేమి, డాగ్ స్క్వాడ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఆల్రెడీ కొండ మీద జరుగుతూ ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అనుమానంగా కనిపిస్తారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ కింద నుంచి కూడా చాలా పకడ్బందీగా పైకి వెళ్ళే ప్రయాణికుల్ని చెక్ చేసి పంపిస్తున్నారు. ఏమున్నా కూడా ఇంకా తిరుపతి గురించి, తిరుపతిలోనే ముఖ్యంగా ఆలోచిస్తే, మన తిరుపతిలో చూస్తే, తిరుపతిలో మనకు తెలుసు కింద నుంచే పై వరకు, కొండ మీద వరకు గరుడ వారాది నుంచి మొత్తం అంగరంగ వైభవంగా లైట్లతో అసలు కలకలలాడిపోతుందండి తిరుపతి కూడా. అటువంటి తిరుపతిలో కూడా ఏ అవాంఛనాలు జరగకుండా దాదాపు ఒక నెల ముందు నుంచే అండి, ఇప్పుడు మనం ఈరోజు ఒక నెల ముందు మాట్లాడుకుంటున్నాం, ఇంతకంటే ఒక నెల ముందు నుంచే తిరుపతి ఎస్పీ గారు మొత్తం పహారా కాస్తున్నారండి తిరుపతిలో కొత్త వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే డ్రోన్లు పెట్టి వెంటాడుతున్నారండి. ఎక్కడ గంజాయి కొట్టే వాళ్ళు కానీ, ఎక్కడే కానీ ఏ కార్యకలాపాలు చేయకుండా మొత్తం ఈసారి చాలా స్ట్రిక్ట్ గా దాదాపు ఒక నెల ముందు నుంచే ఈ ప్రయత్నం చేస్తున్నారంటే కొత్త వాళ్ళు వచ్చే ఆస్కారం లేదు. ప్రతి ఒక్కళ్ళని ఆచితూచి, మరి నిజంగా నేనైతే ఈ పోలీస్ వ్యవస్థని ముందు నేను వైసీపీ గవర్నమెంట్ లో చాలాసార్లు తిట్టుకున్నా.
ఇట్లాంటి వ్యవస్థ ఎందుకు ఇంత దిగజారిపోయినారు వీళ్ళు అని. కానీ నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చాక నరేంద్ర గారు, మోడీ గారి నిజంగా ఆయన ఇచ్చినటువంటి సలహాలు, మన పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ సలహాలతో నిజంగా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఈ టీము మొత్తము చాలా వాళ్ళ పనికి స్వేచ్ఛనిచ్చినామండి సరే. అంటే వాళ్ళని అంతకుముందు పనిలో వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని నానా కష్టాలు పెట్టి, వాళ్ళని ప్రోద్బలం చేసినటువంటి వైసీపీ గవర్నమెంట్ చూసాము. ఈసారి వాళ్ళకు ఫ్రీ దొరికింది. ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకుంటే ఎంత చక్కగా ఆ ఊరిని చక్కబెట్టగలడు అనేది ఈసారి మన ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే ఇది చేతనైందండి. అలాగే ఇట్లాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చాలా పకడ్బందీగా, చాలా అద్భుతంగా అందరూ దర్శనం చేసుకొని హాయిగా ఇంటి తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కళ్ళు నలుమూలల దేశ విదేశాల నుంచి వచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు లోనవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనతో పాటు నవీన్ కుమార్ రెడ్డి గారు కూడా జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్ కుమార్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్, తిరుమల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. అలాగే సెప్టెంబర్ 24 నుంచి 2వ తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి. అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఎలాంటి చర్యలు చేపడుతోంది, అలాగే ఎలాంటి భద్రత చేస్తున్నారు? కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భగవంతుని అనుగ్రహంతో అక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కంకణబద్దులై టీటీడీ యాజమాన్యం కానీ అందరూ కూడా సమిష్టి నిర్ణయాలతో అంగరంగంగా వైభవంగా నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే ఏర్పాట్లన్నీ కూడా ఈవో గారు ఒక నెల ముందే రివ్యూ పెట్టారు. అన్ని శాఖల సమన్వయంతో ఏ శాఖ ఎటువంటి పనులు చేయాలి, డెకరేషన్స్ కానీ, రోడ్లు కానీ, ఘాట్ రోడ్లో నిరంతరం 24/7 ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దాని మీద నేను ఒక శ్రీవారి భక్తుడిగా చెప్తున్నాను. నిఘా వ్యవస్థ ఇంకా 100% పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం దాడులు చూసినాం, ఉగ్రవాదుల దాడి ముప్పు ఉంది అని చెప్పని ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వచ్చినప్పుడు ఇక్కడ ఘాట్ రోడ్లో బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారండి. వాళ్ళకి తగినంత స్థలము తిరుమల కొండపైన లేదు. ఈరోజు 2 వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇటీవల 3వ క్యూ కాంప్లెక్స్ ప్రతిపాదనతో దాన్ని టీటీడీలో బోర్డులో కూడా పెడతామని చెప్పని ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా పార్కింగ్ స్థలాలు, పార్కింగ్ అనేది తిరుమల కొండ మీద 4000 వాహనాలు మాత్రమే అక్కడ పార్కింగ్ కి అనువుగా ఉందండి. ఈ రోజు బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా మనం చూసినట్లయితే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక 3 నెలల కాలంలో గణనీయంగా భక్తుల సంఖ్య తిరుమల కొండకు పోటెత్తుతున్నారండి. అది భగవంతుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో. గతంలో మేము స్థానికులుగా, తిరుపతి వాసులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక మోస్తారు రద్దీ ఉండేదండి. 60,000 నుంచి 70,000 మంది వరకు వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు సోమవారం నుంచి ఆదివారం వరకు 80,000 మంది దాటుతున్నారు. అంటే దానికి తగ్గట్టుగా అక్కడ పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యంగా స్థానికులు కూడా ప్రతిరోజు కూడా ప్రతి వాహనానికి వెళ్ళి చూసి రావాలనుకుంటారు. గత సంవత్సరం నుంచి 2 వీలర్స్ ని అనుమతించమని చెప్పన్నారు. ఎందుకంటే ఆ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి. దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ తిరుపతిలో జూ పార్క్ రోడ్లో ఒక పార్కింగ్ స్థలము ఒక 20 ఎకరాల్లో ఏర్పాటు చేసి ఏదైతే తిరుమల కొండ మీద పరిమిత సంఖ్యలో వాహనాలు సరిపోతాయో వాటిని మాత్రమే అనుమతించే విధంగా అలిపిరి టోల్ గేట్ వద్ద ఒక డిజిటల్ కెమెరా పెట్టాలండి. మీరు ఇప్పుడు టోకన్స్ ఇస్తారు, 3,000 టోకన్లు, 10,000 టోకన్లు. అక్కడ భక్తుడికి, నడిచిపోయే భక్తుడికి కింద చూస్తేనే తెలిసిపోతుంది ఎన్నో టోకన్ ఇస్తున్నారని. ఆ విధంగా మీరు ఎన్ని కార్లు కొండపైకి ఎన్ని వాహనాలను అనుమతిస్తున్నారు అనేది డిస్ప్లే మీరు అలిపిరి టోల్ గేట్ వద్ద పెట్టారంటే మీరు 7,000, 8,000 నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కొండపైన పార్కింగ్ చేయలేరండి. అలాంటిది బ్రహ్మోత్సవాల్లో నడిచి వెళ్లే భక్తులు ఉంటారు. 2 దారులు ఉన్నాయి, అలిపిరి మార్గము. అక్కడి నుంచి వెళ్లే వాళ్ళు ఉంటారు. కొండపైనంతా కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి, వాహనాలు తిరిగేదానికి ఆస్కారం ఉండదు. ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పార్కింగ్ చేసేస్తారు. అలాంటివి జరగకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకటి. రెండవ అంశం, వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ రోజు తగినన్ని హోటల్స్ లేవండి. ఎందుకంటే హోటల్స్ టెండర్లు అయిపోయాయని చెప్పని వాటన్నిటి కూడా క్యాన్సిల్ చేసేసి ఇటీవల టెండర్లు పిలిచారు.
వాటన్నిటిని కూడా త్వరితగతిన ప్రారంభించి భక్తులకు ఆహార సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. మూడవది అతి కీలకమైనటువంటి అంశం భద్రతా అంశం. భద్రతా అంశంలో అన్ని బలగాలు తిరుమల కొండపైన ఉన్నాయి. కానీ అలిపిరి టోల్ గేట్ వద్ద నుంచి ఒక చిన్న గుండు సూది కూడా ప్రమాదకరమైనటువంటి వస్తువు కూడా పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇటీవల మనం తనిఖీల్లో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. తిరుమల కొండ మీద కొన్ని సంఘటనలు, దురదృష్ట సంఘటనలు ఇటీవల జరిగాయి. మద్యం మత్తులో అక్కడ దాడులు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరైనా ఎంతటి వారైనా టీటీడీ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు ఉపేక్షించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. ఇంకొక ముఖ్యమైన అంశం విఐపీల తాకిడి తగ్గించాలండి. ఈరోజు బ్రహ్మోత్సవాలలో ప్రముఖులు, అన్ని విభాగాలకు సంబంధించి ప్రముఖులంతా వస్తారండి. వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఉన్నది తక్కువ సంఖ్యలో ఉంది. చాలా వరకు కాటేజీలన్నీ కూడా రెనోవేషన్ చేస్తున్నారు. సామాన్య భక్తులు గుడి ముందర, రోడ్ల మీదో, ఫుట్పాత్ల మీదో పనుకొని ఇబ్బందులు పడకుండా ప్రముఖులకు కూడా ఒకసారి విజ్ఞప్తి చేయండి. ఒక రోజు వచ్చిన భక్తుడు ఆ రోజే దర్శనం చేసుకుని వెళ్ళిపోయేలాగా టీటీడీ ప్రకటన చేయాలండి. విఐపీల సంఖ్య, విఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య కానీ పూర్తిగా తగ్గించేస్తే సామాన్య భక్తులు స్వామివారిని కంటి నిండా, కడుపు నిండా సంతృప్తిగా దర్శనం చేసుకుంటారండి. నేను గత ప్రభుత్వంలో కూడా పదే విజ్ఞప్తి చేశాం. అయ్యా, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన వస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో. తమిళనాడు, కర్ణాటక నుంచి, పుత్తూరు వైపు నుంచి చెప్పులు కూడా లేకుండా ఎండకి ఆ రాళ్లు గుచ్చుకుంటా ఉంటే గోవిందనామ స్మరణతో ముడుపులు కట్టుకొని వస్తారండి. అలాంటి భక్తుల్ని దయచేసి, గతంలో కోరానండి, ఆ రోజు చెవిటోడికి శంఖం ఊదినట్లు వాళ్ళు పట్టించుకోలేదు. ఆ రోజు ఒక అధికారి ఏకపక్ష నిర్ణయాలతో సామాన్య భక్తులకి తిప్పలు తప్పలేదు. ఈ రోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, లఘు, మహాలఘు అనే దర్శనాన్ని దయచేసి రద్దు చేసి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి భక్తుడిని కూడా గర్భాలయంలోకి అనుమతించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలను పరిగణలో తీసి టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, ఎస్పీ గారు, సిబిఎండ్ఎస్ఓ గారు పగడ్బందీగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు కఠినమైనటువంటి ఆంక్షలు విధించి సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలని చెప్పి. నవీన్ కుమార్ రెడ్డి గారు, మీరు అన్నారు సరైన భద్రతా చర్యలు చేయట్లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇలానే చెప్పాము, ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా ఇలానే చెప్పామని. తిరుమలలో భద్రతపై కొన్ని కీలక సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. అలాగే మొన్న రీసెంట్గా ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం రోజు కావచ్చు, అలాగే 3 days బ్యాక్ మన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని. ఇప్పుడు చెప్పండి. అదే మేడం నేను చెప్పేది, దీనికి సంబంధించి గతంలో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళ సూచనలు, సలహాలు, ఎంతో మంది నిబద్ధతతో స్వామివారికి సేవకులుగా పదవీ విరమణ చేసిన వారు ఉన్నారు. ఏ విధంగా మనం 3 అంచెల భద్రత తీసుకొచ్చారు తిరుమల కొండ మీద ఇటీవల సమావేశంలో చెప్పారు. అదే విధంగా ఇక్కడ స్కానర్స్ అనేది అలిపిరి టోల్ గేట్ లో స్కానింగ్ అనేది ఇంకా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ పెరిగిపోయిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం కల్పిస్తామని చైర్మన్ గారు ప్రకటించారు. చాలా సంతోషం. అదే విధంగా అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా ఒక వెహికల్ వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా స్కానింగ్ అయ్యే పరికరాలని రావాలండి. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా బస్సుల్లో నుంచి, కార్లలో నుంచి లగేజ్ కిందకి దించి చిన్న బిడ్డల్ని సంకలో వేసుకొని ముసలి వాళ్ళంతా దిగి తనిఖీలు చేసి మళ్ళా వాహనాలు ఎక్కాలంటే పూర్తిగా ట్రాఫిక్ అక్కడ జామ్ అయిపోతుందండి. అలాంటివి లేకుండా మీరు అత్యాధునికమైనటువంటి స్కానర్లను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే విధంగా అలిపిరి టోల్ గేట్ ను కూడా ఇంకా విస్తరించాలండి. ఇప్పుడు దాదాపు 7 or 8 ఉన్నాయండి, అది చాలడం లేదు. ఆ వెహికల్స్, క్యూ లైన్స్ కానీ వెహికల్స్ పోయే దారులు పెంచినట్లయితే సులభంగా వెళ్ళిపోతారు స్కానింగ్ చేసుకొని. కాబట్టి ఆ సంఖ్యను కూడా టీటీడీ అధికారులు పెంచే విధంగా ఈ నెల రోజుల లోపల అది కూడా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలకి సుదూర ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా ఎక్కువ మంది వస్తారు. కొండపైన పార్కింగ్ చాలదనేది అందరికీ తెలిసిన విషయం. కింద పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడ టోల్ గేట్ గారు కూడా అలిపిరి టోల్ గేట్ కాడ ఇంకో 10 లైన్లు కొండ కిందకి కానీ తీసుకొని పోయి వెహికల్స్ అలో చేస్తామంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేదానికి ఆస్కారం ఉండదు. భక్తులు కూడా సులభంగా తిరుమల కొండకు చేరిపోతారండి. ఆ విధంగా దృష్టి సారించాలని చెప్పి మీ ద్వారా నేను టీటీడీని విజ్ఞప్తి చేస్తున్నానండి. సుభాష్ని గారు, నవీన్ కుమార్ గారి మాటల్ని మీరు ఎలా చూస్తారు? మీ వెర్షన్ ఏంటి? నవీన్ కుమార్ అన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా వినిపించే వాయిస్ నవీన్ అన్నదే. అన్నని మేము ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళుగా చూస్తున్నాము. అన్న ఇందాక ఇచ్చిన సలహాలు అన్ని నిజమే, అన్ని కరెక్ట్ గా చేయాల్సినవే.
ఇవన్నీ చేస్తే కూడా చాలా మంచిదే. పార్కింగ్ విషయం గురించి చర్చించారన్న, అలాగే లైన్లు పెంచాలని, అది నిజంగా ప్రాబ్లం ఉంది. విఐపి లైన్లలోంచి ఇప్పుడు ఏదైతే ప్రోటోకాల్ లైన్స్ అని సపరేట్గా 2 ఉంటాయి. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం వెహికల్స్ మాత్రమే వెళ్ళడానికి, ఏ చెకింగ్ లేకుండా వెళ్ళడానికి ఒక రూటు, తర్వాత ప్రోటోకాల్ వెహికల్ ఒక రూటు ఉంటుంది నెంబర్ ఇచ్చిన వాళ్ళవి. సో ఈ 2 రూట్స్ లో కూడా ఆల్రెడీ ఇప్పుడు నేను నిన్న మొన్న కూడా చూస్తే ఆ లైన్లలో కూడా నార్మల్ సామాన్య భక్తుల్ని పంపిస్తున్నారు. అన్నట్టు ఆ బ్యాగ్లు వేసుకొని వెళ్ళడము, అక్కడ ఇవ్వడము కష్టమే అయినా కొన్నిసార్లు తప్పదు. కాబట్టి ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో కూడా లగేజ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా అయితే క్షుణ్ణంగా చూస్తారో ఆ విధంగా ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళు ఏది చేసినా మన మంచికే. కాబట్టి ఇంకా అన్న చెప్పింది ఇంకొంచెం ఆధునికంగా అడుగులేద్దాం, ఆధునికత వైపు అని అంటే దాంట్లో తప్పేం లేదు. అన్న చెప్పిన ప్రతి మాట కూడా దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడదామండి కృష్ణయ్య గారు. 2003 అక్టోబర్ 1వ తేదీన బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మనం ఇదంతా గుర్తుపెట్టుకుని ఇప్పుడు కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సెప్టెంబర్ 24 నుంచి. మరి మొదటగా సీఎం చంద్రబాబు సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్నారు ఈసారి కూడా. మరి ఈసారి ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? కరెక్టే మేడం. మీరు చెప్పినట్టుగా 2003లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. వాస్తవం, నేను అప్పుడు డ్యూటీలో కూడా ఉన్నాను. కానీ అప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. అప్పుడు మన రాష్ట్రంలో నక్సలిజం ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, మన జిల్లాలో కూడా నక్సలిజం ఎక్కువ ఉంది. శ్రీకాళహస్తి, ఏర్పేడు ఈ పక్కంతా నక్సలిజం ఉండేవాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద చాలా థ్రెట్ ఉండింది. ఎందుకంటే ఆ థ్రెట్ వల్ల అప్పుడు వ్యవస్థలు సరిగా భద్రతగా ఏర్పాటు చేయక బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది వాస్తవమే. కానీ ఆ బాంబ్ బ్లాస్టింగ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి కానీ ప్రాణహాని జరగలేదు. ఎందుకంటే భగవంతుడు అక్కడ వైకుంఠంలో ఉన్నాడు కాబట్టి అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ అనేది బలమైన బ్లాస్టింగ్. ఎందుకంటే సాదా కాదు, బలమైన బాంబ్ బ్లాస్టింగ్ ఏదో. అట్లా బ్లాస్టింగ్ లో కూడా ఎవరికి చిన్న గాయాలు తప్పితే ప్రాణహాని జరగలేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాంటిది జరగకుండా ఇంకా నిఘా వ్యవస్థ పెంచబోతున్నారు. రాయలసీమ మొత్తం లోకల్ పోలీసు కూడా తిరుపతి దేవస్థానం చేరుకుంటుంది 2 రోజుల ముందే. కింద నుంచి తిరుపతి నుంచి తిరుమల వరకు అక్కడక్కడ పోలీస్ ఫోర్స్ పనిచేస్తుంది. అప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులే. కానీ అలాది కూడా దృష్టిలో పెట్టుకొని నిఘా వ్యవస్థ పెంచాల్సిన అవసరం ఉంది. కొంత అధునితమైన టెక్నాలజీతో, డ్రోన్ కెమెరాలతో ఈ అడవినంతా జల్లెడ పట్టి అలాంటి ఏమైనా జరగకుండా భద్రతా ఏర్పాటు చేసుకోవాల్సిన అగత్యం ఎంతైనా ఉంది తిరుమల దేవస్థానం వారు. కాబట్టి అలాంటివి కూడా చేయబోతున్నారు. ఇంకా చేయాల్సి కూడా ఉంది. ఎందుకంటే నవీన్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ఆయన దైవభక్తుడు, ఎప్పుడు వెంకటేశ్వర కొండను దర్శిస్తుంటాడు. ఆయన తిరుమల దేవస్థానం డెవలప్మెంట్ అధ్యక్షుడు. ఆయన చెప్పిన కొన్ని సూచనలు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ట్రాఫిక్ పెద్ద సమస్య తిరుమలలో. ఎందుకంటే అది కొండ, అదేమి మామూలు ప్లేస్ కాదు. కొండల్లో కూడా 4000 వెహికల్స్ పట్టే స్థలాలు ఏర్పరిచారంటే అది గొప్ప విషయమే. కానీ ఇంకా కొంత స్థలమాన్ని ఏర్పరిచి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అసౌకర్యం కలిగించకుండా కొండ మీద చేస్తే ఖచ్చితంగా భక్తుల సంఖ్య ఇంకా పెరిగి స్వామివారిని దర్శించుకొని టీటీడీ దేవస్థానం యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. దానివల్ల కొన్ని డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం చాలా ఛాలెంజ్ గా తీసుకుంది. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని చిన్న ఇన్సిడెంట్ జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా చూసేదానికి భద్రతా ఏర్పాటు చేయబడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, సివిఎండ్ఎస్ఓ గారు వీళ్ళంతా అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి రివ్యూ చేసుకుంటూ పోలీస్ ఫోర్స్ ఎంత కావాలా, ఎంత అయితే కొండ మీద సరిపోతుంది, ఎక్కడెక్కడి తెప్పించాలనేది కూడా వాళ్ళు ఈయనకి ఆల్రెడీ ఒక చార్ట్ ప్రిపేర్ చేశారు. దాని మేరకే పోలీస్ బలగాలు కూడా కొండ చేరుకుంటాయి. ఏ మాత్రం భక్తులకు భయం లేకుండా
తిరుమల దేవస్థానం దర్శించుకునే విధంగా అన్ని వ్యవస్థలు ఒక్కటిగా పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం చేయించే విధంగా ఈ సంవత్సరం మొదలవుతుంది. దీన్ని ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు, సాధారణ వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేస్తూ మనం కూడా తిరుమల దేవస్థానం వచ్చే భక్తులకు కొన్ని విషయాలు సహకరించి అక్కడక్కడ కొన్ని మజ్జిగ పాకెట్లు, భోజన వసతులు కల్పించే విధంగా కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు. వారి సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా తిరుమల కొండ మీద భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా దేవస్థానం తిరుమల దేవస్థానం చాలా ముమ్మరంగా ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కానీ అన్ని ఒకే సంవత్సరం చేయలేరు, కొన్ని చేస్తూ పోతారు. అట్లాగనే ఈ సంవత్సరం ఒక నెల ముందే ఈ ఏర్పాట్లో నిమగ్నం ఉన్నారు చైర్మన్ గారు. ఖచ్చితంగా ఆయన చాలా కమిట్మెంట్ తో, చాలా మంచి ఉద్దేశంతో ప్రజలకు, ఈ యాత్రికులకు, ఈ దైవ దర్శన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. భోజన సౌకర్యం అయితేమి, అన్నదానమును బాగా రుచికరమైన ఆహారం పెడుతున్నారు. ఎక్కువ మంది భక్తులు ఇప్పుడు అన్నదానంలోనే భోంచేస్తున్నారు. అదేవిధంగా నవీన్ కుమార్ చెప్పినట్టుగా హోటల్స్ లో ఉన్నాయి కానీ కొన్ని హోటల్స్ లో కొంత రేట్లు అధికంగా పెడుతున్నారు. ఈ మధ్యలో చెక్కింగ్ కూడా జరిగినాయి. అలాంటి ఇది కూడా ఫుడ్ కంట్రోల్ వ్యవస్థ దాన్ని చెక్ చేస్తూ ఆ రేట్స్ కూడా కంట్రోల్ చేస్తూ సాధారణ ప్రజలకు ఎలాంటి భారం కలగకుండా తిరుమల దేవస్థానము పనిచేసే విధంగా కృషి చేస్తే ఇంకా బాగుంటుంది. ట్రాఫిక్ ను కూడా పెంచాలా, ట్రాఫిక్ స్థలాలు కూడా పెంచాలా, ఫోర్స్ కూడా పెంచాలా. తిరుమలలో చాలా ఫోర్స్ తక్కువగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ లోనే కొద్ది ఫోర్స్ తక్కువ ఉంది, తిరుమలలో కూడా కొద్ది ఫోర్స్ తక్కువ ఉంది. అయినా కూడా ఉన్న ఫోర్స్ తో చాలా పగడబందిగా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనిచేసడానికి అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి ధైర్యంగా భక్తులు శ్రీవారిని దర్శించుకొని తిరిగి వాళ్ళ స్వగ్రామం చేరే విధంగా అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమల వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ట్రాంపింగ్ జరగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండ చేరుకొని స్వామి వారిని దర్శించుకొని అక్కడ భక్తులతో నిమగ్న కిందికి తిరిగి వాళ్ళ స్వగ్రామం చేరుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడం, నవీన్ కుమార్ గారితో మాట్లాడదాం. నవీన్ కుమార్ గారు, ఇందాక మనకి కృష్ణయ్య గారు అన్నారు టీటీడీలో కొంచెం డ్రోన్స్ టెక్నాలజీ అనేది ఉంటే బెటర్ అని. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే టీటీడీలో అసలు సీసీ కెమెరాలే సరిగ్గా వర్క్ చేయట్లేదు అని కొంత అపోహలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది కూడా సీసీ కెమెరాస్ వర్క్ చేయట్లేదు సరిగ్గా అంటున్నారు. కానీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో ఏదైనా అపశృతి జరిగితే సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఇప్పుడు చాలా కష్టంగా మారే అవకాశం ఉంది. మరి మీరేమంటారు? ఖచ్చితంగా మేడం, నేను అదే చెప్పింది. అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని తిరుపతి దేవస్థానంలో వినియోగించాలి. ఎందుకంటే ఘాట్ రోడ్ లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కిలోమీటర్ కి సీసీ కెమెరా పెట్టాలి. పోయే ఘాట్ రోడ్ లో కానీ వచ్చే ఘాట్ రోడ్ లో కానీ స్పీడ్ లిమిట్ పెట్టాలి, స్పీడ్ గన్స్ పెట్టాలి. మనం నేషనల్ హైవేస్ మీద పోయేటప్పుడు ఎవరైనా ఒక్కసారి స్పీడ్ అతిక్రమిస్తే ఆటోమేటిక్ గా నెంబర్ అక్కడ ఇదైపోయి పెనాల్టీ పడుతుంది. సో లోకల్స్ ఎక్కువ మంది 2 వీలర్స్ లో వెళ్తూ ఉంటారు. బస్సులు కొన్ని బయట ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు అక్కడ టర్నింగ్స్ దగ్గర వాళ్ళ కరువు ఎక్కడుందో తెలియదు. ఆ మధ్యలో పోయి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సీసీ కెమెరాలు, అదేవిధంగా స్పీడ్ లిమిట్ అనేది కంపల్సరీ 2 ఘాట్ రోడ్లలో ఉండాలండి. అదేవిధంగా నడిచి వెళ్లే భక్తులు, శ్రీవారి మెట్టు, అలిపిరి మార్గం ఉంది. ఆ 2 మార్గాలలో కూడా ఇటీవల మన చిరుతల దాడి జరిగింది మేడం. చిన్నారి చనిపోవడము ప్లస్ ఇటీవల చిరుతలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పని. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల సమయమే కాకుండా 365 రోజులు 2 నడకదారులలో అణువును కూడా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాస్ పెట్టేసి పటిష్టమైనటువంటి భద్రత, ప్రతి ఒక్క కిలోమీటర్ కి ఒక అవుట్ పోస్ట్, ఒక హెల్త్ సెంటర్, అత్యవసరంగా ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఉండేటట్లు ఆడ ఒక వైద్య బృందాన్ని పెట్టాలి. అదేవిధంగా నడిచి వెళ్లే భక్తులకి
అన్నప్రసాదాలు కూడా అందించాల్సిన అవసరం ఉందండి. అట్లీస్ట్ బ్రహ్మోత్సవాల సమయంలో మంచినీళ్ళు, మజ్జిగో, అన్నమో ఏదో ఒకటి దారిలో వెళ్ళే వాళ్ళకి ఇస్తే అది బాగుంటుంది. టీటీడీ అది ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బ్రహ్మోత్సవాల సమయంలో స్థానికంగా ఉండేవాళ్ళు, హోటల్ అసోసియేషన్స్ కానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, రకరకాల వాళ్ళు అలిపిరి కాడ అన్నదానం చేయాలని వెళ్తారు. గతంలో అనుమతించేవాళ్ళు. ఇప్పుడు అక్కడ వెళ్ళే భక్తులకి దానివల్ల ఏదైనా కంటామినేటెడ్ అయ్యి ఫుడ్ ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పని ఇప్పుడు అన్నద ప్రసాదాలను అక్కడ అలో చేయడం లేదండి. కొంచెం డౌన్ లో రే హాస్పిటల్ దగ్గర పెట్టి అన్నదానం చేస్తుంటారు. అదేదో నడిచి వెళ్లే భక్తులకి గాలిగోపురానికి, అలిపిరికి మధ్యలో, ఆ తర్వాత లక్ష్మీనారాయణ స్వామి గుడి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట కొంత ప్రసాదం రూపంలో భక్తులకి మంచినీళ్లు, మజ్జిగ, అన్న ప్రసాదాలు ఇస్తే బాగుంటుంది. ప్రతి నడకదారిలో 2 ఘాట్ రోడ్లలో కూడా సీసీ కెమెరాలు గణనీయంగా పెంచాలి. ముఖ్యంగా తిరుమల కొండ మీద ఉన్నటువంటి కాటేజీల వద్దండి. ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి ఎవరు వస్తారో తెలియదు. తిరుమల కొండకి దర్శనానికి వస్తారు, వచ్చేప్పుడు కాటేజీలలో బీగాలు వేసుకొని దర్శనానికి వెళ్ళిపోతే 12 గంటలు పట్టచ్చు, 20 గంటలు పట్టచ్చు తిరిగి వచ్చేదానికి. ఈ సమయంలో ఇటీవల కాలంలో అక్కడ దొంగతనాలు కూడా జరిగాయండి. అన్నోన్ పర్సన్స్, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాటేజీ బీగాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డము, కార్లలో ఉండే వస్తువుల్ని, మొబైల్ ఫోన్స్ ని ఇవన్నీ తస్కరించడము, వెంటనే గంటల వ్యవధిలోనే పట్టుకుంటున్నారు. కానీ ఆ కాటేజీ ప్రాంతాలలో, కార్ పార్కింగ్ ఏరియాల్లో వీటన్నిటిలో కూడా కంపల్సరీ సీసీ కెమెరాలు అనేది 24/7 అనేది పనిచేయాలండి. ఎందుకంటే పూర్తిగా డేగ కన్ను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొండపైన బ్రహ్మోత్సవాల సమయంలో ప్రయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈరోజు అన్ని బలగాలు ఉన్నాయి, అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ సిబ్బంది హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు నిరంతరం తిరుమల శ్రీవారి భక్తుల సేవలో తలమునకలై ఉంటారండి. అధికారులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇస్తారు. ఈ పని చేయంటే రాత్రి పగళ్ళు క్యూ లైన్స్ లో కానీ, అన్నదానంలో కానీ, కళ్యాణ కట్టలో కానీ, ఘాట్ రోడ్ లో కానీ అన్ని వ్యవస్థలు కూడా ఎక్కడెక్కడ గార్డెన్ లో కానీ ప్రతి చోట కూడా అద్భుతంగా ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, స్వామివారు జరిపించుకుంటున్నారు. అంటే దానిలో కీలక పాత్ర టీటీడీ ఉద్యోగస్తులండి. వాళ్ళకు కూడా సరైనటువంటి సౌకర్యాలు, వసతి తిరుమల కొండ పైన కల్పించాలండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు డ్యూటీలు వేసినప్పుడు సీలింగ్ డ్యూటీ వేస్తారు, మిడ్ నైట్ వేస్తారు. మిడ్ నైట్ తిరుమలలో కొండల మీద దర్శనం చేసుకొని ఎంతో మంది నా స్నేహితులు ఉన్నారండి. సీలింగ్ డ్యూటీ చేసుకొని తెల్లారితో దిగేటప్పుడు ఆ ఘాట్ రోడ్ లో చలికి అట్లా తూగినాడంటే పడిపోయి గాయాలయ్యాయండి. అలాంటి వాళ్ళకి కొండపైనే వసతి కల్పించండి. ఇప్పుడు ఉద్యోగస్తులకి అక్కడే ఉండేటట్లు బ్రహ్మోత్సవాల సమయంలో ఎవరైతే డ్యూటీలు చేస్తారో వాళ్ళకి అక్కడే బస కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. టీటీడీ ఈఓ గారిని కూడా నేను కలుస్తాను, నేరుగా ప్రత్యక్షంగా కలిసి టీటీడీ ఈఓ గారికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ రోజు మనం ఏదైతే సోదరి, అదేవిధంగా సారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇవన్నీ కూడా నలగరితో చర్చించాలండి. ఎప్పుడు కూడా ఇప్పుడున్న మాట్లాడే వాళ్ళు మాకు అన్ని తెలుసని కాదు. మేము సామాన్య భక్తుల్లాగా స్థానికులతో సుదూర ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొండకెళ్ళి అక్కడ వాళ్ళ అనుభవాల్ని మాకు చెప్తూ ఉంటారు కాబట్టి మేము మీతో చర్చించగలుగుతున్నాం. ఇలాంటి విషయాలను అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. నేను టీటీడీ చైర్మన్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే స్వామివారి సేవకులుగా ఉంటారో వాళ్ళని పిలిపించుకొని అడగండి. ఇప్పుడు సుభాషిణి గారు ఉన్నారు, కృష్ణయ్య గారు ఉన్నారు, మీకు ఎవరైతే మంచి సూచనలు, సలహాలు ఇస్తారో ఒకసారి పిలిపించి ఏమనుకుంటున్నారో, ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది, ఈ రోజు డిబేట్ లో ఏ విధంగా అయితే మనం చర్చిస్తున్నామో ఇలాంటివన్నీ చాలా కీలక అంశాలండి. చేతులు గాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ఎవరు ఏది చెప్పినా మేమంతా కూడా స్వామివారి దయతో శ్రీవారి పాదాల కాడ జన్మించే వాళ్ళమండి. మా ఊపిరిన్నంత వరకు వెంకటేశ్వర స్వామి సేవకులుగా పనిచేస్తాం. మేము ఎప్పుడు కూడా వేరే ఆలోచన అనేది మాకు గోవింద నామస్మరణ తప్ప, స్వామి తప్ప ఇంకొక ఆలోచన రాదు. కాబట్టి మేము ఏదైనా ఇస్తే భక్తుల సౌకర్యార్థం, టీటీడీ ప్రతిష్ట కోసం ఇస్తామే తప్ప వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా మాట్లాడమండి. అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము, రేపు కూడా చెప్తామండి. కాబట్టి ఈ రోజు మెగా డిబేట్ లో ఏదైతే వచ్చిందో ఇలాంటి అంశాలని టీటీడీ అధికారులు కూడా పరిశీలించి, పరిశోధించి క్షేత్రస్థాయిలో వెళ్ళి మేము చెప్పింది కరెక్టా కాదా మీరు కూడా తనిఖీలు చేయండి, వాస్తవాలు తెలుస్తాయి. ఈ రోజు చైర్మన్ గారు సామాన్య భక్తులతో మమేకం అవుతున్నారు. అక్కడ ఏమన్నా అంశాలు ఉంటే పరిగణలోకి తీసుకుంటున్నారు, అధికారులు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఎప్పటికప్పుడు ఏమేం జరుగుతుంది, ఎటువంటి నిఘా వ్యవస్థ ఉండాలని వాళ్ళు ఇస్తారు. అలాగే సామాన్య భక్తులుగా, స్థానికులుగా
మాకు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పుట్టిన వాళ్ళంగా ఎన్నో బ్రహ్మోత్సవాలు భగవంతుని దయ వల్ల మేము చూస్తున్నాం కాబట్టి మాకున్నటువంటి సలహాలు సూచనలు కూడా అధికారులు గారిని పరిగణలోకి తీసుకోవాలి. నేను ఈఓ గారిని కూడా అతి త్వరలో కలిసి వివరిస్తానండి. ఇందాక సుభాషిణి గారిని అలాగే కృష్ణయ్య గారిని కూడా అడగండి వాళ్ళ వెర్షన్ ఎలా ఉంటుందని. మీ వెర్షన్ ఎలా ఉందో వాళ్ళ వెర్షన్ కూడా అలాగే ఉంది. మీరు ఎలాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలో టీటీడీ నుంచి వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం సుభాషిణి గారితో మాట్లాడదాం. సుభాషిణి గారు, మనకి మెయిన్గా గరుడ వాహన సేవ గత ఏడాది గరుడ వాహన సేవకి దాదాపుగా 3 లక్షల నుంచి 3 లక్షలన్నర మధ్యలో భక్తులు వచ్చారు. ఆ టైంలో చాలా క్రౌడ్గా ఉంది. ఒక్కసారిగా క్యూ లైన్లని వదిలేసరికి తొక్కిసలాట కూడా జరిగింది. గందరగోళ పరిస్థితి, కొంతమంది చనిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది అక్కడ. మరి ఈ ఇయర్ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా పకడ్బందీగా ఉన్నారండి. మనం లాస్ట్ టైము చాలా అది చేదు నిజమే అయినప్పటికీ అది చాలా చేదు అనుభవంగా భావించాలి. అటువంటి బాధాకరమైన హృదయ విదారకమే అది కూడా. అటు తొక్కిసలాటలో మనుషులు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. అప్పుడు అంచనాలకు మించి రావడం వల్లనే ఇలా జరిగింది. ఈసారి ఇటువంటివి ఏవి జరగకుండా ఈసారి చాలా పకడ్బందీగా గరుడ సేవ అనగానే నిజంగా ముఖ్యంగా తిరుపతి వాసులందరూ కొండ మీదనే ఉంటారండి. ముఖ్యంగా మాకు కొంగు బంగారై రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలోనే నలుమూలల అందరికీ కొంగు బంగారై ఏ విధంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. తిరుపతిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఇందాక అన్నట్టు పాదాల చెంత మేము బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన స్మరణ లేనిది మేము నిద్రలేయలేము, ఆయనను అనుకుంది మేము పడుకోలేము. అటువంటిది పైన కొండ మీద గరుడ వాహనం తిరుగుతుంది అంటే మా మనసులు అక్కడే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి ముఖ్యంగా తిరుపతి వాసులందరూ దాదాపు సగానికి సగం కొండ మీదనే ఉంటాం. దాదాపు 7 లక్షలకు పైగా ఈసారి గరుడ వాహనాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారని అంచనాలు ఉన్నాయి. ఆ 7 లక్షల మందిని ఇందాక అన్నట్టు పార్కింగ్ అయితేనేమి, వచ్చేటప్పుడు కెమెరాలు, చిరుతపులులు గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు తిరుపతిలో కూడా తిరుగుతున్నాయి చిరుతపులులు. సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో కర్రలు తీసుకోండి, బెదిరించండి, భయపడించండి అని అంటే కూడా దాని మీద నేను ఒక కౌంటర్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. కర్రలు ఎందుకయ్యా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇస్తే ఈ పులివెందుల పులిని చూసి ఆ పులులు పరిగెత్తాయని. కానీ ఈసారి చాలా పకడ్బందీగా కెమెరాలను ఇందాక అన్నారు కెమెరాలు కూడా పెంచాలి. నిజంగా అది పెంచాల్సిన విషయం. మొన్న చూస్తే కెమెరాలలో కూడా ఇక్కడ గమనిస్తున్నారు కాబట్టి పులి సంచరించింది ఆ అడుగులను కూడా చూసి గమనిస్తున్నారు. నిజంగా కొన్ని కాటేజీల దగ్గర నుంచి పులిలు వెళ్ళిపోయిన ఆ క్లిప్పింగ్స్ కూడా మనం చూస్తున్నాం. సో ప్రతి ఒక్కటి కూడా ఈసారి ఎటువంటి అవాంఛనీయం జరగకుండానే కాపాడడానికి ముఖ్యంగా గరుడ వాహనం గురించి మాట్లాడదాం. అక్కడ మాట్లాడాలంటే మామూలుగా బ్రహ్మోత్సవాలు అనగానే బ్రేక్ దర్శనాలు, విఐపి దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు అన్ని కూడా ఆపేస్తున్నారు. ముందు గవర్నమెంట్లు కదా, ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్లు ముఖ్యంగా ఈ జేఈఓ గారు, ఈఓ గారు, అలాగే చైర్మన్ గారు కలిసి లాస్ట్ టైం కొన్ని సెలవులు వస్తేనే ఆ సెలవులకి మొత్తం ఎవరెవరైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో అన్ని ఆపేసారు. దాఖలాలు ఆపేశారు. దర్శనాలు ఎవరైతే ప్రోటోకాల్ దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, విఐపి దర్శనాలు అన్ని ఆపేసి సామాన్య మానవుడు దర్శించుకునే విధంగా చైర్మన్ గారు సామాన్య మానవుడు ఎవరైతే భక్తుడు నిజంగా ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి చాలా దగ్గరగా ఈసారి టీటీడీ పనిచేస్తుందండి. టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నిజంగా వాళ్ళకైతే నిజంగా చేతులు ఎత్తి ముక్కొచ్చు. వాళ్ళ ఓపికకు, వాళ్ళు మాట్లాడే పద్ధతికి ఇంతవరకు ఎటువంటి వాళ్ళు ఎంతో మంది అండి టీటీడీ బోర్డుగా వచ్చిన వాళ్ళు కాకపోయినా, బయట వాళ్ళు కాకపోయినా ఎంతో మంది కసిరే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని. అయినా కూడా వాళ్ళు భరించి వాళ్ళందరినీ మళ్ళీ లైన్లో పెట్టి పంపించడమే వాళ్ళ పని కాబట్టి వాళ్ళు కూడా ఎంతో చాకచక్యంగా వాళ్ళ వృత్తిని చేస్తున్నారు. గరుడోత్సవానికి అంతమంది వచ్చినా కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చక్కగా స్వామిని కనులారా చూసుకొని, కనులారా అందరికీ మనకు అక్కడికి ఎవరైతే దర్శనానికి అక్కడికి వస్తారో గరుడోత్సవం రోజు వాళ్ళందరికీ ఆ 4 మాడా వీధుల్లో ఉండే గ్యాలరీల్లో ఏ గ్యాలరీకి సంబంధించిన వారికి ఆ గ్యాలరీలో ఫుడ్ ఏర్పాట్లు, నీళ్లు, మంచినీళ్లు, బాత్రూమ్స్ అన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి. అదే విధంగా గరుడోత్సవం అంటే ఇక్కడ మామూలుగా 2 వీలర్స్ కూడా ఆపేస్తారు. తిరుపతిలో ఎప్పటి నుంచో అది తిరుమలకి వెళ్ళే వాళ్ళ 2 వీలర్స్ ని కూడా ఆపేస్తున్నారు. ఈసారి 4 వీలర్స్ ని కూడా ఆపుతారేమో, ఇంకా దాని మీద క్లారిటీ లేదు. అదే అనుమానం అయితే మాకు కూడా ఉంది. ఈసారి చాలా పెద్ద ఎత్తున గరుడోత్సవం జరుపుకోబోతున్నాము.
సుభాషిణి గారు, నాది ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ ఫుడ్ విషయం మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో కావచ్చు, అలాగే ఇప్పుడు మనం ఏదైతే లడ్డు ప్రసాదాలు తీసుకుంటామో అక్కడ ఉన్న కౌంటర్ దగ్గర కావచ్చు, ఎక్కువగా క్యూ లైన్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. మరి ఇప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనము ఫుడ్ అనగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఫుడ్ విషయంలో ఎప్పుడు రాజీ పడలేదండి, ప్రసాదాల విషయంలో ఎప్పుడు రాజీ పడలేదండి. నాణ్యమైన నెయ్యిని ఖరీదు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. గత ప్రభుత్వం మనం గమనించాం, ఎంత ఇబ్బంది పెట్టారో. భక్తులు బయటకు వచ్చి తిట్టలేదు. కనీసం క్యూ లైన్లో ఉండే వాళ్ళకి పాలు అవన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు ముందైతే అవి కూడా లేకుండా ఈ 5 ఏళ్ళు చాలా బాధ పెట్టారు భక్తుల్ని. అప్పుడు ప్రతి ఒక్క భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారండి. బయటకు వచ్చి మాకు తినడానికి తిండి లేదు, లైన్లో క్యూల్లో పాలు ఇచ్చేవాళ్ళు, కాఫీలు ఇచ్చేవాళ్ళు, అవన్నీ కూడా మానేశారు. కనీసం మాకు ప్లేట్లో ప్రసాదాలు కూడా పెట్టలేదు. 2 రోజులైంది దర్శనానికి, 3 రోజులైంది. అప్పుడు దర్శనాలు కూడా అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి, చాలా పకడ్బందీగా ఎవరు వచ్చినా కూడా. మీరు ఇప్పుడైతే అసలు విఐపి లైన్లలో కానీ, నార్మల్ వాళ్ళకి కానీ, అసలు సామాన్య భక్తులు ఉన్నటువంటి ఆ కంపార్ట్మెంట్లలో కానీ వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరికి పాలు, కాఫీ వెళ్తుంది, పాలు వెళ్తాయి. అదేవిధంగా పొంగల్, స్వీట్ పొంగల్ అన్నీ కూడా ఆ లైన్లలోకి వెళ్ళి అందిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు వస్తే. అంత అద్భుతంగా ప్రతి ఒక్క భక్తుడు ఆనందపడే విధంగా ఈసారి చెప్పి అంచనాలు దాటిపోతున్నాయి కాబట్టి అంచనాలకు మించే రెడీ చేస్తున్నారు తప్ప ఏ రోజు టీడీలో మనం చూస్తున్నాం ఇది అయిపోయింది, ఇక్కడ లేవు అన్న మాట లేదు. తరిగొండ వెంగమాంబ పేరు పెట్టినందుకు ఆ అమ్మ ఎప్పుడు ఆ చేతులతో ప్రతి ఒక్కరి కడుపు నింపుతానే ఉంది. కానీ ఈరోజు ఇక్కడ అయిపోయినాయి భోజనాలు, ఈరోజు పెట్టేది లేదనేది తిరుమల దేవస్థానంలోనే లేదు. అటువంటి పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అందుకే అంటారండి. అన్నానికి మన కడుపు నిండా స్వామివారిని కళ్ళ నిండా చూసుకొని కడుపు నిండా భోంచేసి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా ఈసారి కూటమి బాధ్యత తీసుకోపోతాను. మనకి ఇందాక నవీన్ కుమార్ గారు ఒక మాట అన్నారు, మనకి మెయిన్గా తిరుపతిలో అలిపిరి కాలిబాట మార్గం కీలకం. అయితే ఇందులో తిరుమల భక్తుల రద్దీ సమయంలో దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఏవైతే ఇప్పుడు ఫుడ్ విషయంలో కావచ్చు, అలిపిరి కాలినడక మార్గంలో కావచ్చు, కొన్ని భద్రతా చర్యలు ఇంకా కొంచెం డెవలప్ అయితే బెటర్ అని అంటున్నారు. అదేవిధంగా దొంగతనాలు జరగడం అనేది చాలా భద్రతా లోపం. మరి దీన్ని ఎలా చూడాలంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా మేడం, యాక్చువల్గా అయితే దొంగతనాలు ఎవరి చేతుల్లో ఉండదు మేడం. ఎందుకంటే దొంగ మానవుడికి 2 కన్నులు ఉంటే దొంగకు 8 కన్నులు ఉంటాయి. దొంగతనం చేసుకొని ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అది కూడా సాధారణ ప్రజలైతేనేమి, పోలీస్ అయితేనేమి నిఘా పెట్టి అలాంటివి కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల మీద ఉంది. దొంగతనాలు అనేది కొండ మీద జరగకూడదు. ఎందుకంటే అక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో దొంగతనాలు జరగడం కూడా చాలా బాధాకరం. అలాంటి జరగకుండా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు అక్కడక్కడ నవీన్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా 2 కిలోమీటర్లకో చిన్న చెక్ పోస్టులు, అంటే ఆ బందోబస్తు ఈ బ్రహ్మోత్సవం టైంలో మాత్రమే. నిరంతరంగా 365 days పెట్టలేరు. మన దగ్గర అంత ఫోర్స్ లేదు, మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ. ఈ బ్రహ్మోత్సవాల టైంలో అధికమైన భక్తులు వస్తారు కాబట్టి ఈ దొంగతనాలు కానీ, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, ప్రజలకు అసౌకర్యం కానీ కలగకుండా ఉండాలంటే కొంత నిఘా వ్యవస్థ పెంచాలా, కొన్ని భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అది తీసుకుంటున్నారని మేము నమ్ముతున్నాము. ఈఓ గారు, ఈ చైర్మన్ గారు అలాగా ఆయన దృష్టిలో లేకపోతే ఈ నవీన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నడకదారిలో వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కానీ, ఎలాంటి దొంగతనాలు కానీ జరగకుండా కొంత చెక్ పోస్ట్ లో లేకపోతే సీసీ కెమెరాలో ఈ అధునాతమైన ఏదైనా పరికరాలతో ఆ దొంగలను కనిపెట్టే విధంగా దొంగతనాలు జరగకుండా కొద్ది ప్రివెన్షన్ తీసుకుంటే చాలా మంచిది. అది అలా చేయగలిగితే ప్రపంచ దేశాల్లోనే
ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రఖ్యాతి కాస్తుంది. యాక్చువల్గా ఇప్పటికే ప్రపంచ దేశాల్లో అయిపోయి వచ్చింది, ఇది కంక్లూడ్ చేద్దాము. మనకి నవీన్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఫైనల్ గా అడుగుదాము. నవీన్ కుమార్ గారు ఏమంటారండి ఫైనల్ గా? మేడం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు స్వామివారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా జరుగుతాయి. బ్రహ్మాండ నాయకుడు ఆయన కాబట్టి ఆయన తనని తను కాపాడుకుంటూ మనందరినీ కాపాడుతున్నాడు. లోకనాయకుడు వెంకటేశ్వర స్వామి. మనమంతా కూడా సేవకులము. స్వామివారికి వచ్చే భక్తులు మనకెంతో భగవంతునితో సమానం, సామాన్య భక్తులు. ఈరోజు తిరుపతిలో మేము ఉంటున్నాము, ఇన్ని వేల మంది లక్షల మంది జీవిస్తున్నామంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులే మాకు భగవంతునితో సమానం. కాబట్టి వాళ్ళకి రెప్పపాటు కడుపు నిండా స్వామివారి దర్శనం కల్పించేలా టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, టీటీడీ అధికారులు దృష్టి సారించాలని చెప్పి, ముఖ్యంగా ఇంతకుముందు సోదరి చెప్పినట్టు గరుడ సేవ అంటే స్థానికులకు ఒక ఫెస్టివల్ అండి, లోకల్ ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతారు. గరుడ సేవ నాడు మీకు కొన్ని వేల వాహనాలు గరుత్మంతుడు ఆడ వాహనం మండపంలో నుంచి బయటకు వస్తాని ఘాట్ రోడ్ చూసినారంటే విద్యుత్ దీపాలతో బైక్స్, కార్లు అన్ని డౌన్ అవుతుంటాయి. ఎందుకంటే స్థానికులంతా కూడా స్వామివారి హారతి చూసుకొని మండపంలో నుంచి బయట వస్తానే దిగేస్తారండి. సో కాబట్టి స్థానికులకి అవకాశం ఇస్తూ సామాన్య భక్తులకు కూడా స్వామివారి దర్శనం సంతృప్తిగా కల్పించేలా మంచి అవకాశం, మంచి ఆలోచనలు ఆ భగవంతుడే అందరికీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాయిన్ అయిన కృష్ణయ్య గారికి, అలాగే సుభాషిణి గారికి, అలాగే నవీన్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో నిత్యం భద్రతా బలగాలు కూడా తనిఖీలు చేపట్టారు. అలాగే నెల రోజుల ముందు నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇది ఇవాల్టి మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.